ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మాట అటుంచితే ఇప్పుడంతా వైఎస్ షర్మిల గురించే మాట్లాడుకుంటున్నారు. పాలిటిక్స్ అన్నాక బంధాలను వేరు చేసి బాధ్యతలను పక్కన పెట్టేలా చేస్తాయని అందరూ చెప్పుకునే విషయమే. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పరిస్థితి కూడా అలానే మారింది. వైఎస్ షర్మిల చేస్తున్న పనికి వైసీపీ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. వైఎస్ షర్మిల తన అన్న జగన్ను దూరం చేసుకుందని, వైఎస్ఆర్ పరువు తీస్తుందని వైసీపీ నేతలు కస్సుబుస్సుమంటున్నారు. 2012 నుంచి 2019 వరకు వైసీపీ కోసం షర్మిల ఎంతో కష్టపడింది. అయినా ఆమెకు తగిన ప్రతిఫలం దక్కలేదు. దీంతో ఆమె వైసీపీని కూల్చేందుకు కంకణం కట్టుకుందని, జగన్కు రాజకీయ జీవితమే లేకుండా చేసేందుకు చూస్తుందని వైసీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఏపీలో షర్మిల చేస్తున్న రాజకీయాన్ని చూసి జగన్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఏపీలో వైఎస్ ఫ్యామిలీకి, నారా ఫ్యామిలీకి ఎప్పుడూ రాజకీయ యుద్ధమే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు షర్మిల కూడా జగన్కు వ్యతిరేకంగా మారడంతో పాలిటిక్స్ మరింత హీట్ను పెంచేస్తున్నాయి. వైసీపీలో ఉన్నప్పుడు నారా ఫ్యామిలీని షర్మిల ఎన్నో మాటలన్న సంగతి అందరికీ తెలిసిందే. 2019లో నారా లోకేష్ గురించి మాట్లాడుతూ అఆలు రానివారు అగ్రతాంబూలం తనకే కావాలన్నాడట అనే కొటేషన్ కూడా వాడింది. నారా లోకేష్ను నానా రకాలుగా తిట్టింది. టీడీపీ నేతలపై, నారా చంద్రబాబుపై ఎన్నో సెటైర్లు వేసింది. ఘాటైన విమర్శలు కూడా చేసింది. అయితే ఇప్పుడంతా తలకిందులైపోయింది. తన కొడుకు పెళ్లికి ఆహ్వానించడానికి బాబు ఇంటికి వెళ్లిన షర్మిల చాలాసేపు అక్కడే ఉండి బాబు ఫ్యామిలీతో ముచ్చటించింది. ఆ తర్వాత డిసెంబర్ నెలలో నారా లోకేష్కు క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా చెప్పింది. దానిని వైసీపీ అభిమానులు అంతగా జీర్ణించుకోలేకపోయారు. రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరని షర్మిలకు వైసీపీ నేతలు ఎంత చెప్పినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కు ఎట్ హోమ్ పార్టీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు హోదాలో షర్మిల వెళ్ళింది. అక్కడ మంత్రి హోదాలో ఉన్న నారా లోకేష్ ఎంతో ఆప్యాయంగా షర్మిలను పలకరించడం చూసి వైసీపీ నేతలు అవాక్కయ్యారు. వారిద్దరూ చాలాసేపు అన్నా చెల్లి అని మాట్లాడుకుంటున్నారు. దీంతో అన్నా చెల్లి అంటే వీరేనని మీడియా కూడా వారిని ప్రొజెక్ట్ చేసింది. అయితే త్వరలో రాఖీ పండుగ ఉంది కదా, ఈ టైంలో అన్నగా లోకేష్కే వైఎస్ షర్మిల రాఖీ కడుతుందని అందరూ అనుకుంటున్నారు. షర్మిల అలా నారా కుటుంబంతో కలిసి ఉండటాన్ని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ షర్మిల నారా లోకేష్కు రాఖీ కడితే మాత్రం జగన్ పరిస్థితి దారుణంగా ఉంటుందని గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి రాఖీ పండుగ ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.